హాయ్ అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ ఇదే కథ ప్రేమలోని పార్ట్ 34 అండి. ఇంకా కథలోకి వెళ్తే, నేను నీకు ముందు నుండి ఎలా తెలుసు? నా ఇన్స్టా ఐడి నీకు నచ్చిందా అంటుంది అనన్య. నువ్వు నిజంగా నన్ను గుర్తుపట్టలేదా? మనము ఒక ఫంక్షన్లో తర్వాత పెళ్లిలో కలుసుకున్నాము అంటాడు సిద్ధు. ఏ పెళ్లిలో? ఎన్ని సంవత్సరాలైంది అంటుంది. అప్పుడు సిద్ధు చెప్తూ ఉంటాడు. సిద్ధుకప్పుడు 11 ఇయర్స్, అనన్యకి 8 ఇయర్స్, తేజాకి 7 ఇయర్స్. ఆ పెళ్ళి అనన్య వాళ్ళ మామయ్యది. అక్కడ మొదటిసారిగా అనన్యని సిద్ధు చూస్తాడు. ఎక్కువ టైం లేకపోవడంతో ముందుగా ఎంగేజ్మెంటు, ఆ తర్వాత పెళ్ళి వారం రోజుల్లో పెట్టుకున్నారు. అందరూ ఎంగేజ్మెంట్ హడావిడిలో ఉన్నప్పుడు పిల్లల కోసమని రిటర్న్ గిఫ్ట్స్తో పాటు చాక్లెట్స్ కూడా రెడీ చేశారు. అవి చూసి అనన్య చాక్లెట్ కావాలి అనటంతో ముందుగా అనన్య చాక్లెట్స్ దగ్గరికి వెళ్ళేసరికి దాదాపు అన్నీ తీసేసుకున్నారు అక్కడున్న పిల్లలు. సిద్ధు, తేజ కూడా అనన్య వెనుకే వెళ్తారు. అక్కడ అన్ని చాక్లెట్స్ అయిపోగా 2 మిగులుతాయి. వెంటనే తేజ, 2 ఉన్నాయి కదా అన్నయ్య, నువ్వు నేను ఒకటి షేర్ చేసుకుందాము అన్నాడు. సిద్ధు తేజతో, నేను షేర్ చేసుకోను అనగానే, నువ్వు తీసుకో అని తేజకి అనన్య తన చాక్లెట్ ఇస్తుంది. అప్పుడు తేజ అనన్యతో, నువ్వు నేను సగం సగం షేర్ చేసుకుందాం అన్నాడు. తేజ, వద్దులే, నాకు ఇంట్లో చాలా ఉన్నాయి, నువ్వే తినే అని అనన్య తేజతో అనగానే తేజ అది తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు అనన్య సిద్ధుతో, మనిద్దరం సగం సగం షేర్ చేసుకుందాం అని అంటుంది. నువ్వు తేజకి ఎందుకు ఇచ్చావు? నేను నీకు ఇవ్వను అంటాడు సిద్ధు. తర్వాత సిద్ధు వైపు వచ్చి, నీ దగ్గర నుంచి నేను ఇది ఎలాగైనా తీసుకుంటాను అంటుంది. నువ్వు తీసుకోవాలనుకున్నా నేను నిన్ను తీసుకొని ఇవ్వనుగా అని చాక్లెట్ వెనక్కి పట్టుకోగా, చూడు, నా 2 చేతులు వెనక్కి పెట్టుకున్నాను, నా చేతులు వెనక్కున్నాయి, నీకు నేను ఒక సీక్రెట్ చెప్తా, ఇలా రా అంటుంది అనన్య. ఏంటి అంటాడు సిద్ధు. మొహాన్ని తన మొహం దగ్గరికి తీసుకురాగానే చెవి దగ్గర గుసగుసలాడుతున్నట్టుగా నటించి వెంటనే సిద్ధు బుగ్గ మీద ముద్దు పెడుతుంది అనన్య. వెంటనే సిద్ధు షాక్ అయ్యి చూస్తూ ఉండగానే సిద్ధు చేతుల్లోంచి చాక్లెట్ తీసేసుకుని, నువ్వు నీ తమ్ముడితో షేర్ చేసుకుంటే బాగుండేది, ఇప్పుడు నీకు సగం షేర్ కూడా రాలేదు అంటూ నాలిక బయటపెట్టి వెక్కిరిస్తూ అక్కడి నుండి పారిపోయింది అనన్య. వెంటనే సిద్ధు అది గుర్తు చేసి, ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు అంటాడు అనన్యతో. ప్రేమ అంటే ఏంటో కూడా నాకు తెలియని టైంలోనే నీ చిలిపితనం నాకు నచ్చింది. అప్పుడే నువ్వంటే నాకు ఇష్టం మొదలైంది. తర్వాత మనందరం మీ ఊరిలో చిన్న ఎగ్జిబిషన్ పెడితే అక్కడికి వెళ్ళాము. అప్పుడు అందరికీ ఏమైనా కొనుక్కోమని మనకి మీ మామయ్య డబ్బులు ఇచ్చారు. అక్కడ ఒక ముసలామె ఆ రోజు బోని ఏం కాలేదని బాధపడుతుంటే నువ్వు ఆమె దగ్గరున్న బుడగల్ని నీ దగ్గర ఉన్న డబ్బులతో కొన్నావు. తర్వాత నాకు కూడా చెప్పావు, నువ్వు కూడా ఆమె దగ్గర కొనవా ప్లీజ్, చాలా ఓల్డ్ లేడీ కదా పాపం అనడంతో నేను కూడా ఆమె దగ్గరే కొన్నాను. అప్పుడు ఆ ముసలావిడ, నీదెంత గొప్ప మనసమ్మా, నువ్వెప్పుడూ ఇలాగే ఉండాలి అని నిన్ను దీవించడం చూశాను. దాంతో నాకు నువ్వు ఇంకా ఇంకా నచ్చేశావు. అప్పటి నుండి నాన్న ఎప్పుడు మీ డాడీని కలిసినా నేను నీ గురించి నాన్నని అడిగేవాడిని. ఆ తర్వాత కూడా నేను నిన్ను 3-4 సార్లు ఫాలో చేశాను అంటాడు. మీ కాలేజ్ దగ్గరికి వచ్చి కూడా నిన్ను చూశాను. అంతెందుకు, నేను నాన్నతో మీ ఇంటికి కూడా వచ్చాను. కాకపోతే ఈ మధ్య నువ్వు నన్ను చూడలేదంతే, అది కూడా ఈ 4 ఇయర్స్లో. కానీ నేను మాత్రం నిన్ను చూస్తూనే ఉన్నాను అంటాడు. అలా చెప్పడంతో అనన్య చెంప ఎర్రగా కందిపోయి, నాకు అప్పుడు ఏం జరిగిందో కొద్దిగా గుర్తుంది, కానీ అది మీరిద్దరే అని నాకు తెలియదు, నువ్వు తేజ అని ఎవరో 2 అబ్బాయిలతో ఆడుకున్నానని మాత్రమే గుర్తుంది అంటుంది. అను, నీకు గుర్తుందిలే, నాకు ఖచ్చితంగా తెలుసు, మరీ అంత యాక్ట్ చేయకు అంటాడు. అనన్య తన చేతుల్ని సిద్ధు నుండి విడదీసి మంచం మీద నుండి లేచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను ఆమె నడుముని కదలనివ్వకుండా గట్టిగా పట్టుకున్నాడు. సిద్ధు గుండెల్లో అనన్య మొహం దాచుకుని కళ్ళు మూసుకుంది. అతని వైపు చూడటానికి కూడా ఇష్టపడలేదు. సిద్ధు అనన్యను చూస్తూ, ఎంతసేపు నీ మొహాన్ని దాచుకుంటావు, అదంతా సిగ్గే అంటూ తన మొహాన్ని పైకి లేపాడు. అయినా అనన్య సిద్ధుని చూడలేకపోతుంది. సిద్ధు అనన్యతో, నువ్వు ఇంకా ఎవరినైనా ముద్దు పెట్టుకున్నావా అంటాడు. నేను చేసిన చిలిపి పని తెలియకుండా సరదాగా చేసింది. నేను చిన్నదాన్ని కాబట్టి ఏదో అలా నాకు మనసులో అప్పుడు ఏమనిపించిందో తెలియదు, కానీ అలా హఠాత్తుగా నీకు ముద్దు పెట్టేసుకున్నాను. అది నీకు ఇంతకాలం ఇలా గుర్తుంటుంది అని నేనెలా అనుకుంటాను అంటుంది. సిద్ధు నవ్వి, నేననే నీకు ఖచ్చితంగా గుర్తుందిలే అంటాడు. అవును, ఆ రోజు నువ్వు తేజతో ఎందుకు షేర్ చేసుకోలేదు? నీకంటే చిన్నవాడు కదా, ఇస్తే ఏమయ్యేది అంటుంది.
అప్పటికే తేజకి పళ్ళు నొప్పి, చాక్లెట్ మానేయమని డాక్టర్ చెప్పాడు. అందుకే నేను ఇవ్వలేదు అంటాడు. అందుకు ఇవ్వలేదా నువ్వు అంటుంది చిన్నగా అనన్య. అంటే నా సొంత తమ్ముడికి ఇవ్వనని ఎలా అనుకున్నావు? వాడు నా ప్రాణం. మేము చిన్నప్పటి నుండి ప్రతిదీ షేర్ చేసుకుంటాము. నేను వాడికి ఇవ్వలేదని నువ్వు నన్ను అలా చేశావా అంటాడు సిద్ధు. అయినా నీకు విషయం తెలుసా అనన్య? ఎప్పుడైనా నీకు కోపం వచ్చిందనుకో, నువ్వు ఒక్క ముద్దు పెట్టావంటే ఒక్క సెకండ్లో నాకు కోపం పోతుంది అంటాడు కొంటెగా నవ్వుతూ. అనన్య టాపిక్ మారుస్తూ మనం ఇండియాకి ఎప్పుడు వెళ్తున్నాం అంటుంది. అసలు నా ప్లాన్ ప్రకారం నేను ఈరోజు ఇండియాకి వచ్చి మన మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ తొలగించాలనుకున్నా. కానీ నువ్వు ఆగావా? పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేసావు. ఎలాగో వచ్చావు కాబట్టి మనం కొన్ని రోజులు సరదాగా తిరిగి నీకు కొన్ని ప్లేసెస్ చూపించాక అప్పుడు ఇండియాకి వెళ్దాము అంటాడు. వెంటనే అనన్య చాలా సంతోషంగా, అయితే ఇప్పుడేంటి, ఇక్కడ నాకు మంచి మంచి ప్లేసెస్ చూపిస్తావన్నమాట అంటుంది. అవును, మనము టైం స్పెండ్ చేసి చూడాల్సినవి చూసేసి అప్పుడు ఇండియాకి వెళ్దాం అంటాడు. తర్వాత సిద్ధు స్నానం చేయడానికి వాష్రూమ్కి వెళ్తాడు. అనన్య మహికి మెసేజెస్ పెడుతూ ఉంటుంది. సిద్ధు రాగానే అనన్య బట్టలు తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది. స్నానం చేసి వచ్చేలోపు సిద్ధు బాత్రూమ్ డోర్ నాక్ చేసి నేను బయటికి వెళ్తున్నాను, డోర్ బయటే లాక్ చేసుకుని వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత సిద్ధు లేడని బయటికి వచ్చి డ్రెస్ వేసుకుంటూ ఉంటుంది. అప్పుడు నెమ్మదిగా సిద్ధు అనన్యని వెనక నుంచి గట్టిగా పట్టుకోవడంతో ఆమె కంగారు పడుతూ ఉంటుంది. సిద్ధు అనన్యని తన వైపు తిప్పుకొని చూసేసరికి మొహం మీద నీటి బిందువులు మెరుస్తూ తడి జుట్టు కొద్దిగా మొహం మీద పడుతూ ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. అనన్య, ఇప్పుడు బయటికి వెళ్ళడం అవసరమా? నాకు బయటికి రావాలని లేదు, ప్లీజ్ బంగారం. నేను ఇలా చూస్తూ ఉంటే మతిపోతుంది. ఎక్కడికి వెళ్ళొద్దే, ఇంట్లో ఉందాము అంటాడు. అదేం కుదరదు, బయటికి వెళ్ళాల్సిందే అంటుంది అనన్య. నువ్వు అమాయకంగా యాక్ట్ చేయకు, నాకు నీ గురించి చాలా బాగా తెలుసు అంటాడు. మెసేజెస్ ఏమైనా చదివి ఉంటాడా సిద్ధు అని అనుకుంటూ నువ్వు అనగానే సిద్ధు తన పెదవులతో అనన్య పెదవుల్ని లాక్ చేస్తాడు. తర్వాత ఒక చేతితో అనన్య నడుము చుట్టూ చేయి వేసి దగ్గరగా అనుకొని అనన్య మొహం చూసేసరికి అనన్య కళ్ళు మూసుకొని కనబడుతుంది. సిద్ధు ఆమె కళ్ళ మీద కూడా ముద్దు పెట్టుకుని నెమ్మదిగా తనని నడిపించుకుంటూ వెళ్ళి తన వార్డ్రోబ్ దగ్గర నించోపెడతాడు. అక్కడ అనన్య కోసం డ్రెస్సులు, మేకప్ కిట్ అన్నీ ఉంటాయి. అనన్య సిద్ధు మెడ చుట్టూ చేతులు వేసి చాలా థ్యాంక్స్ సిద్ధు, నాకేం నచ్చుతాయో అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టావు అంటుంది. పిచ్చి, మన ఇద్దరి మధ్యలో థ్యాంక్స్ లేంటే అని చెప్పి మరోసారి అనన్యని హక్ చేసుకుని తర్వాత అక్కడ నుండి అనన్య రెడీ అవ్వగానే వాళ్ళిద్దరూ బయటికి వెళ్తారు అమెరికా చూడటానికి. శ్రీధర్ సిద్ధుని అనన్యని చంపాలని చూస్తున్నాడు అని తెలిసిన దగ్గర నుండి తేజకి మహీధర్ గారిని ఫేస్ చేయాలంటే ఎంతో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరికి ఇంట్లో తెలియదు కాబట్టి నార్మల్గానే ఉంటారు. ఏంట్రా తేజ, ఈ మధ్య డల్గా ఉంటున్నావు అంటుంది ఈశ్వరి. ఏం లేదు పెద్దమ్మ, ఆఫీస్ బిజీలో అలా ఉంటున్నాను, అందులో అన్నయ్య కూడా లేడు కదా అంటాడు. మహీధర్ గారు కూడా ఇదివరకులా ఉండకపోవడంతో ఏంటండి మీరు కూడా 2 రోజుల నుంచి చూస్తున్నాను, ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉంటున్నారు, ఏదైనా ప్రాబ్లమా అంటుంది ఈశ్వరి. అదేం లేదు ఈశ్వరి, ఆఫీస్లో చాలా టైట్గా ఉంటుంది అంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీధర్ కూడా ఏం జరగనట్టుగా కూర్చుని వీళ్ళతో పాటు భోజనం చేస్తూ ఉంటాడు. ఏంటి శ్రీధర్, వీళ్ళకులాగే నువ్వు కూడా బిజీనా? ఈ మధ్య రాత్రి ఎప్పుడో లేటుగా వస్తున్నావు అంటుంది ఈశ్వరి. అవును పెద్దమ్మ, నాకు పెదనాన్న కంటే ఆఫీస్ వర్క్ ఒక్కటే, కానీ నాన్నకు అలా కాదు కదా, ఆఫీస్తో పాటు ఎన్నో పనులు, ఎంతమందినో కలవాలి. మా బ్రెయిన్కి ఆఫీస్ అయ్యాకైనా ఫ్రీ దొరుకుతుంది, కానీ నాన్నకు అలా కాదు కదా, ఆఫీస్ అయిపోయినా ఆ బ్రెయిన్ అలా కంటిన్యూస్గా వర్క్ చేసుకుంటూనే ఉంటుంది. ఎప్పుడు ఎవరిని కలవాలి, ఎవరికి ఏ విధంగా స్పాట్ పెట్టాలా అని అంటాడు తేజ. వెంటనే కంగారుగా మహీధర్ గారు తేజాని చూడగానే తేజ అదేం పట్టించుకోకుండా తనను ఆశ్చర్యంగా చూస్తున్న శ్రీధర్ని చూస్తూ ఏ నాన్న కరెక్టే కదా అంటాడు. ఒక్కసారిగా తడబడుతూ శ్రీధర్, స్పాట్ పెట్టడం ఏంట్రా అంటాడు. అదే నాన్న, ఏ క్లయింట్ని ఏ విధంగా స్పాట్ పెట్టి మన బిజినెస్కు ఉపయోగపడేలా చేసుకోవాలి అని ఆలోచిస్తావు అని అంటున్నాను అంతే అంటాడు నవ్వుతూ. తేజకి వాళ్ళ నాన్నని చూస్తూ ఉంటే ఎక్కడ లేని కోపం వస్తూ ఉంటుంది. అయినా ఏం మాట్లాడకుండా ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ ఎవరి మానాన్న వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆఫీస్కి వెళ్ళాక కూడా మహీధర్ గారు డల్గా ఉండడం చూసి, పెదనాన్న ప్లీజ్ నార్మల్ అవ్వండి, మీకు అర్థమైంది కదా దీని వెనక ఎవరు ఉన్నారు అని, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అంటాడు. ఏమోరా, ఇంకా ఏం ఆలోచించలేదు, సిద్ధు వచ్చాక ఆలోచిస్తాను, వాడు ఎలాగో ఈ వీకెండ్ కల్లా వచ్చేస్తానని చెప్పాడు, వాడు వచ్చాక ఏం చేయాలో ఆలోచిద్దాం అంటారు మహీధర్ గారు.
హడావిడిగా రెడీ అయ్యి కిందికి వచ్చిన స్నిగ్ధాన్ని చూసి మహీధర్ గారు, ఏరా తల్లి, ఈరోజు ఎక్కడికి రెడీ అయ్యావు అంటారు. వెంటనే ఈశ్వరి వచ్చి, మీ ముద్దుల కూతురు ఇంటర్వ్యూకి వెళ్తోంది అంటుంది. ఇంటర్వ్యూ ఏంటి నాన్న అనగానే, పెదనాన్న, నా చదువు అయిపోయింది ఇక్కడ, అందుకని నేను జాబ్ చేద్దామనుకుంటున్నాను అంటుంది. అంత అవసరం ఏం వచ్చింది తల్లి అంటారు మహీధర్ గారు. అలా చెప్పండి బావగారు, నేను చెప్తుండే వినట్లేదు అంటుంది పల్లవి. ఏమ్మా, అంతగా జాబ్ చేయాలనిపిస్తే మన ఆఫీస్లోనే చేయొచ్చు కదరా తల్లి, వేరే ఎక్కడో ఎందుకు అంటారు ఆయన. పెదనాన్న, మన ఆఫీస్ అయితే వర్క్ అంతా నేర్చుకోము పెదనాన్న, నెగ్లెక్ట్ చేస్తాము. ముందు వేరే కంపెనీలో జాయిన్ అయ్యి వర్క్ నేర్చుకున్నాక అప్పుడు మన ఆఫీస్కి వస్తాను. అప్పుడు రానియ్యరా ఏంటి అంటుంది నవ్వుతూ. ఎందుకు రానివ్వరు తల్లి, నా బంగారాన్ని, నిన్నెవరు రానివ్వరో వాళ్ళని మన ఆఫీస్లో అడుగుపెట్టనివ్వద్దు, ఓకేనా అంటారు ఆయన. అప్పుడే అక్కడికి వచ్చిన తేజ, నువ్వైతే మన ఆఫీస్కు రాకే, ఇప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉంది ఆఫీస్, నువ్వు వచ్చావంటే ఆఫీస్ అంతా కూడా చేపల మార్కెట్లా తయారవుతుంది అంటాడు. చూడు పెదనాన్న ఎలా అంటున్నాడు అంటుంది స్నిగ్ధ బొంగమూతి పెట్టి. నీకెందుకురా తల్లి, ఎవరేమనుకున్నా నువ్వు మా ఇంటి మహాలక్ష్మివిరా, నీకేది నచ్చితే అది చెయ్యి అంటారు మహీధర్ గారు. అది చూసిన పల్లవి, బావగారికి స్నిగ్ధ అంటే ఎంత ఇష్టమో కదక్క, ఎలాగైనా నా పిల్లలు అదృష్టవంతులు, ఇంత ప్రేమగా చూసే పెదనాన్న పెద్దమ్మ దొరికినందుకు అంటుంది. ఆ మాటలు విన్న మహీధర్ గారు నిట్టూర్పు వదిలి, ఏరా తల్లి, ఎక్కడ నీ ఇంటర్వ్యూ అని అడుగుతారు. అడ్రస్ చెప్తుంది స్నిగ్ధ. ఎలా వెళ్తావు అని ఆయన అడగగానే, స్కూటీ మీద పెదనాన్న అంటుంది. నేను నిన్ను డ్రాప్ చేస్తాను పదా అని తేజ స్నిగ్ధాని తీసుకెళ్తాడు. ఆఫీస్ చూడగానే అది చైతు వాళ్ళది కదా అనుకుంటాడు, కానీ స్నిగ్ధకు చెప్పడు. తనకి చైతు వాళ్ళ ఆఫీస్ అని చెప్తే ఇంటర్వ్యూ సీరియస్గా తీసుకోదేమో అనుకుని స్నిగ్ధని డ్రాప్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. స్నిగ్ధ ఇంటర్వ్యూస్కి రెజ్యూమ్ పంపించడంతో ఆ రోజు నెక్స్ట్ డే 2 కంపెనీస్లో ఇంటర్వ్యూస్ ఉండటంతో ముందుగా చైతన్య వాళ్ళ ఆఫీస్లో ఇంటర్వ్యూని అటెండ్ అవుతుంది. అన్ని లెవెల్స్ క్లియర్ అయిపోతాయి. ఫైనల్ రౌండ్లో హెచ్ఆర్ రౌండ్ ఉంది అని చెప్తారు. ఫైనల్ రౌండ్ అప్పుడు అది కూడా క్లియర్ చేస్తుంది. ప్లేస్మెంట్ తనకి హైదరాబాద్లోనే ఇస్తారు. స్నిగ్ధకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జాబ్లో జాయిన్ అయ్యి కెరీర్లో ముందుకెళ్ళాలి అనుకున్న నా కల నెరవేరిపోతుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి జాయినింగ్ లెటర్ ఇవ్వగానే అది తీసుకుని హ్యాపీగా ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేలోగానే సిద్ధుకి కాల్ చేస్తుంది. ఈ టైంలో ఎవరా అనుకుంటూ సిద్ధు కాల్ లిఫ్ట్ చేయగానే, అన్నయ్య నాకు జాబ్ వచ్చింది అని గట్టిగా అరిచి చెప్తుంది. కంగ్రాట్స్ రా చిన్ని అని చెప్పి, రేపు ఈఎన్టీ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటాడు. ఎందుకన్నయ్య అని అమాయకంగా అడుగుతుంది స్నిగ్ధ. ఎందుకేంటి, చెవి లోపల కర్ణబేరి డ్యామేజ్ అయి ఉంటుందని నా అనుమానం అంటాడు. పో అన్నయ్య అని నవ్వుతూ సిద్ధుకి బాయ్ చెప్పి, వదినకు కూడా చెప్పు అని హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఈశ్వరి గారికి పల్లవికి చెప్పిన తర్వాత మహీధర్ గారికి తేజకి చెప్పి శ్రీధర్కి కూడా చెప్దామని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. జాయినింగ్ ఎప్పుడురా అంటాడు తేజ. 1 వీక్ దాకా టైం ఉంది అంటుంది స్నిగ్ధ. మరెప్పుడు జాయిన్ అవుదాం అనుకుంటున్నావు అని తేజ అనగానే, మంచి రోజు ఏదుందో పెద్దమ్మని అడిగి ఆ రోజు జాయిన్ అవుతాను అంటుంది. తర్వాత ఈశ్వరి, రేపు చాలా బాగుందమ్మా అనగానే, అయితే రేపే వెళ్ళి జాయిన్ అవుతాను అని అనుకుని నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తుంది. ఈ రోజుకి ఈ కథ ఇంతేనండి. తర్వాత ఏం జరగబోతోంది అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథలో నెక్స్ట్ పార్ట్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. మీకు కనుక కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.